గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫైనాన్షియల్ అనాలిసిస్లో థర్డ్ మోడల్కి వచ్చాం మనం. అంటే కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ చెప్పాను, మీకు కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంట్ చెప్పాను. అలాగే ఇప్పుడు ఈ కామన్ సైజు ఇన్కమ్ స్టేట్మెంట్ అనేటువంటిది చెప్పబోతున్నాం. ఏమండి, ఇది అందరూ కూడా జాగ్రత్తగా ఈ ఫార్మేట్ను కూడా అబ్జర్వ్ చేసి నోట్ చేసుకోవాలి. అప్పుడు మనం సమ్ చేయడానికి చాలా సులభంగా మీకు ఉంటుంది. ఓకేనండి. హెడ్డింగ్ ఏమైనా పెడతారంటే కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ముందుగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాసుకోండి, సులువుగా ఉంటుంది కన్ఫ్యూజ్ లేకుండా. తర్వాత తెలుగు మీడియం రాసుకుంటారు. కానీ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్, కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ 5 కాలమ్స్తో గీయండి. ఇది కూడా ఒక పేజీ ఉండేలా ఫార్మేట్ గీసుకోండి. కొంచెం ఇరుకు లేకుండా ఫ్రీగా ఉండేలా రాసుకోండి. 6 పేజీ కంటే ఎక్కువ స్టేట్మెంట్ వస్తుంది కాబట్టి మీరు వీళ్ళని బట్టి స్కేల్ పెన్సిల్ తీసుకుని ఫార్మేట్ గీసుకోండి. ఏంటి ఫార్మేట్ ఏంటంటే పర్టికులర్స్ వివరాలు 2001 రూపీస్ చూసుకొని స్పష్టంగా డబ్బులు కాలం అన్నమాట. 2001 రూపీస్. ఇక్కడ 2001%, 2001%. ఏమండి, అర్థమవుతుందండి? అలాగే ఇక్కడ 2002 రూపీస్, 2002%, 2002%. ఒకటి పర్టికులర్స్ కాలం కాకుండా అమౌంట్స్కి 4 కాలమ్స్ ఉండాలి. లాస్ట్ కంపారిటివ్ వేసాం కదా, ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ పర్సంటేజ్ అనేసాం. కానీ ఇక్కడ ఫార్మేట్ మారిపోయింది. గీతలు అయ్యే ఉన్నాయి, అంటే పర్టికులర్స్ కాలము 4 కాలమ్స్ ఉన్నాయి. కానీ 2001 రూపీస్, 2001%, 2002 రూపీస్, 2002%. ఓకే, ఒక హాఫ్ పేజీ కన్నా ఎక్కువ ఉండాలి. మీరు గీతలు గీసుకునేటప్పుడు ఒక 1/2 పేజీ కన్నా ఎక్కువ ఉండేలా ఫార్మేట్ నీట్గా గీసుకోండి. స్ట్రైట్గానే సరిపోద్ది, నిలువుగానే నోట్బుక్ సరిపోతుంది, అడ్డమైన తిప్పని అవసరం లేదు. పర్టికులర్స్ 2001 రూపీస్, 2001%, 2002 రూపీస్, 2002%. దీనిలో ముందుగా సేల్స్ తీసుకోండి. సేల్స్ ఫస్ట్ పర్టికులర్స్లో సేల్స్ ఇక్కడ 3 ఎక్స్లు వేసుకోండి, ఇక్కడ 3 ఎక్స్లు వేసుకోండి. పర్సంటేజ్లో 2 ఎక్స్లు వేసుకోండి. పర్సంటేజ్ అంటే 80%, 18%, 2%, 10% అలా వస్తుంది. అందుకని సులువుగా 2 ఎక్స్లు వేసుకోండి. అమౌంట్లో 3 ఎక్స్లు వేసుకోండి, పర్సంటేజ్లో 2 ఎక్స్లు వేసుకోండి. అలాగే 2002లో కూడా 3 ఎక్స్లు, 2 ఎక్స్లు వేసుకోండి. 3 ఎక్స్లు, 2 ఎక్స్లు వేసుకోండి. దాని దిగువన మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సేల్స్కి కిందన కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 3 ఎక్స్లు, 2 ఎక్స్లు, 3 ఎక్స్లు, 2 ఎక్స్లు. అప్పుడు ఇక్కడికి ఇలాగా గీత గీసేయండి, పైన కింద గీత గీసేయండి. ఇప్పుడు దీంట్లోంచి తీసేసినట్టు అనమాట. ఇక్కడ 3 ఎక్స్లు, ఇక్కడ 2 ఎక్స్లు, ఇక్కడ 3, ఇక్కడ 2 ఎక్స్లు, 3, 2 ఎక్స్. దీన్ని నిదానంగా ఏమని రాస్తారంటే గ్రాస్ ప్రాఫిట్ అంటారు. దీన్ని నిదానంగా గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్. ఈ 3 ఎక్స్లు నిదానంగా గ్రాస్ ప్రాఫిట్ అంటే ఇది ఫస్ట్ టోటల్ అనమాట. టోటల్ అనుకుందాం కాసేపు. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ సైడ్ హెడ్డింగ్ పెట్టాక ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని రాసుకోండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 3 ఎక్స్లు, 2 ఎక్స్లు, 3 ఎక్స్లు, 2 ఎక్స్లు, 3, 2, 3, 2 ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కింద సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అని రాయండి. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్
3 2 3 2. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కూడా 3 2 3 2. ఇవి రెండు కలపండి, ఈ రెండు కలపండి. టోటల్గా అయితే మళ్ళా గీసి ఇవి రెండు కలపండి. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ కూడా సేమ్. దీని నిదానంగా టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటాను. టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఇది బి టోటల్ అనుకోండి, ఇది ఏ టోటల్, ఇది బి టోటల్. తర్వాత సి ఎలా వస్తుందంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే ఆపరేటింగ్ ప్రాఫిట్, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏ మైనస్ బి అనమాట. సి అంటే ఎలా వస్తుందంటే ఏ మైనస్ బి, ఏ మైనస్ బి. ఇక్కడ 3x, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 2, 3 2 3 2. దాని దిగువన యాడ్ ప్లస్ యాడ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ బ్రాకెట్లో అదర్ ఇన్కమ్స్ ఇంకేమున్నా సరే. నాన్ ఆపరేటింగ్లో ఎన్ని ఇన్కమ్స్ ఉన్నా, ఇంట్రెస్ట్ కానీ, ప్రాఫిట్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఇలాంటివి ఏమన్నా ఉంటాయి. నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ డి, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ డి 3x 2x 3x 2 3 2 3 2. దీన్ని యాడ్ చేయండి, యాడ్ సింబల్ కాబట్టి దీన్ని యాడ్ చేయండి. ఇది యాడ్ చేయండి, ఇది యాడ్ చేయండి, ఇది కూడా యాడ్ చేయండి. 3x. దీన్ని ఏమంటామంటే బిఫోర్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. ఈ 3x 3 2 3 2 మైనస్ ఇంట్రెస్ట్, మైనస్ ఇంట్రెస్ట్. ఇది ఈ టోటల్ మైనస్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది ఇందులోంచి తీసేయండి, ఎఫ్. అది ఇంట్రెస్ట్ అనేది ఎఫ్. మామూలు 3x 2x 2x 3x 2x 3 2 3 2 మామూలు. అప్పుడు ఇంట్రెస్ట్ కూడా తీసేస్తే అప్పుడు చివరికి వచ్చింది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉందనుకోండి, ఇంకా కొంచెం పెంచి మైనస్ ట్యాక్స్ అని చెప్పి దాన్ని తీసేయండి. అప్పుడు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వరకు ఫార్మాట్ చెప్పాను. ఒకవేళ ట్యాక్స్ ఉంటే తీసేస్తే ట్యాక్స్ ఆఫ్టర్ ప్రాఫిట్ అనేది మనకి వస్తుంది. ఇదే ఫార్మాట్. ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా రాసుకున్నారా? సేల్స్లోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్స్ తీసాం, గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్లో ఆఫీస్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ టోటల్ చేసాం, టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఈ టోటల్ నుంచి ఈ టోటల్ తీసేసాం. ఇది ఆపరేటింగ్ ప్రాఫిట్. ఏ మైనస్ బి అంటే సి అనేది ఆపరేటింగ్ ప్రాఫిట్. దీనికి యాడ్ చేసింది ఏంటంటే నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ యాడ్ చేసాం. అంటే 2-3 రకాల ఇన్కమ్స్ ఏమైతే ఉన్నాయో ఆ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ కలిపితే వచ్చింది ఏంటంటే ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్. దాంట్లో నుంచి ఇంట్రెస్ట్ తీసేసింది. మరి ఇంట్రెస్ట్ తీసేసారు కాబట్టి ఇంకేముంటుంది అంటే లాస్ట్ ఆన్సర్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, జీ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఒకవేళ ట్యాక్స్ ఇచ్చేయడం కొన్ని ట్యాక్స్ తీసేయండి, ట్యాక్స్ ఆఫ్టర్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రాసుకున్నారు కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. మళ్ళీ హాఫ్ పేజీ కన్నా ఎక్కువ ఉండేటట్టు ఈ ఫార్మాట్ని రాసుకొని సమ పరిమాణ ఆదాయ నివేదిక. దీని పేరు సమ పరిమాణ ఆదాయ నివేదిక, సమ పరిమాణ ఆదాయ నివేదిక, సమ పరిమాణ ఆదాయ నివేదిక, సమ పరిమాణ ఆదాయ నివేదిక. ఒక 1/2 పేజీ కన్నా ఎక్కువ ఉండేలాగా గీతలు గీయండి. స్కేల్ పెన్సిల్ తీసుకొని ఎన్ని కాలమ్స్ గీస్తారంటే వివరాలు 2001 రూపాయలు, 2001 పర్సంటేజ్,
రూపాయలు 2002%. ఇవి అమౌంట్ వేయడానికి సరిపడే సన్నగా ఉండే గీతలు 4, వివరాలు కొంచెం వెడల్పైన 2 గీత, ఒక 1/2 పేజీ పైగా ఉండేలాగా ఫార్మేట్ని నిర్మించండి. అబోవ్ 1/2 పేజ్ ఉండేలాగా గీతలు గీయండి. ఒక 1/2 పేజీ కన్నా ఎక్కువ ఉండేలాగా గీయండి. గీస్తే ఐటమ్స్ ఎలా వేయాలో చెప్తాను. ఓకే, ఫస్ట్ అమ్మకాలు రాసుకున్నాం. సేల్స్ అమ్మకాలు 3x 2x 3x 2x. అమ్మకాలు 3x 2x 3x 2x. దాంట్లోంచి మైనస్ అమ్మిన వస్తువుల ఖరీదు, అమ్మిన వస్తువుల ఖరీదు 3x 2x 3x 2x. 3 2 3 2. ఇందులోంచిది తీసేయండి. దీని నిదానంగా ఇక్కడ గ్రాస్ ప్రాఫిట్ అని చూసారా, అక్కడ మీరు స్థూల లాభము అని రాసుకోండి. స్థూల లాభము 3x 2x 3x 2x. 3 2 3 2. తర్వాత నిర్వహణ ఖర్చులు సైడ్ అండి. నిర్వహణ ఖర్చు ఈ సైడ్ హెడ్డింగ్ కింద ఆఫీసు ఖర్చులు ఉంటాయి. ఆఫీసు ఖర్చులు 3x 2x 3x 2x. ఆఫీసు ఖర్చుల కింద అమ్మకం ఖర్చులు అని రాయండి. అమ్మకం ఖర్చులు 3x 2x 3x 2. అమ్మకం ఖర్చులు 3x 2x 3x 2x. ఇది కోడ్ అండి. ఇది ఇక్కడ కూడండి. కూడిన దాని నిదానంగా మొత్తం నిర్వహణ ఖర్చులు మొత్తం నిర్వహణ ఖర్చులు ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఇదిగో ఈ ఏ టోటల్ నుంచి ఈ బి టోటల్ తీసాం, అవి వచ్చింది. ఈ టోటల్ నుంచి ఈ టోటల్ తీస్తే ఈ 3x వచ్చినాయి. దీని నిదానంగా నిర్వహణ లాభము ఏ మైనస్ బి, అప్పుడు సి వస్తుంది అన్నమాట. ఏ మైనస్ బి, ఏలోంచి బి తీసేస్తే అప్పుడు ఈ సి వచ్చింది. 3 2 3 2. తర్వాత యాడ్ ప్లస్ నిర్వహణేతర ఆదాయం బ్రాకెట్లో ఇతర ఆదాయాలు. నిర్వహణేతర ఆదాయాలు ఎన్ని ఉంటే అన్ని. నిర్వహణేతర ఆదాయం బ్రాకెట్లో ఇతర ఆదాయాలు. డి టోటల్ 3x 2x 3x 2x. 3 2 3 2. దీంట్లోంచి దీన్ని తీసేసాం. తీసేస్తే మీకు వచ్చింది ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అంటే వడ్డీ పన్నుకు ముందు లాభము. ఈ టోటల్ వడ్డీ పన్నుకి ముందు లాభం. సిలోంచి డి తీస్తే వచ్చిందన్నమాట. వడ్డీకి పన్నుకి ముందు లాభము. ఇందులోంచి మైనస్ వడ్డీ తీసేయండి. ఎఫ్ అంటే మైనస్ వడ్డీ 3x 2x 3x 2. 3 2 3 2. తీసేస్తే వడ్డీ తీసేస్తే ఇక్కడ చివరగా వచ్చింది ఇది ఎఫ్ కదా, వడ్డీ ఎఫ్ అన్నాం కదా. ఇది చివరగా వచ్చింది జి. ఏంటి దీని పేరంటే పన్ను ముందు లాభం. జి అంటే పన్ను ముందు లాభం. ఇక్కడ పన్ను లేదు. ఒకవేళ పన్ను ఉంటే దీన్ని నెక్స్ట్ స్టెప్లో పన్ను కూడా తీసేయండి. పన్ను తర్వాత లాభం వస్తుంది. పైనుంచి కిందకి పర్సంటేజ్ ఎలా రావాలో చూసుకోండి. ఫస్ట్ ఆర్డర్ అమ్మకాల నుంచి అమ్మిన వస్తువులు ఖరీదు తీసేయండి. స్థూల లాభం. దాంట్లో నిర్వహణ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి కూడి తీసేయండి.
అది నిర్వహణ లాభం. దానికి నిర్వహణేతర ఆదాయం కలపండి. అది నిర్వహణేతర ఖర్చు వడ్డీ ఉంటే తీసేయండి. తీసేస్తే పన్నుకు ముందు లాభం వస్తుంది. పన్ను తీసేయండి, పన్ను తర్వాత లాభం. ఒకవేళ పన్ను ఇవ్వకపోతే ఇక్కడ దాకా చాలు, పన్నుకు ముందు లాభం. ఓకే, బోత్ మీడియంస్ ఫార్మాట్ రాసుకున్నారు. ఇప్పుడు ఒకటో సమ్ రాసుకోండి. ఫస్ట్ సమ్ రాసుకోండి, బోత్ మీడియంస్ రాసేసుకోండి. ప్రిపేర్ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ప్రిపేర్ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. దిగువ వివరాలతో కామన్ సైజ్ ఆదాయ నివేదిక తయారు చేయండి. సమపరిమాణ ఆదాయ నివేదిక అంటారు. ఆ పేరు కన్నా ఇలా పిలవడం సులువుగా ఉంటుంది. దిగువ వివరాలతో కామన్ సైజ్ ఆదాయ నివేదిక తయారు చేయండి. ప్రిపేర్ కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. చూసుకోండి, ఒక పావు పేజీ ఉండేలా గీసుకోండి. కాలమ్స్ పర్టికులర్స్ 2000, 2001. ఫిగర్స్ ఇన్ థౌజండ్స్. 3 సున్నాలు వేసామంటే ఫిగర్స్ ఇన్ థౌజండ్స్. థౌజండ్స్లో ఇచ్చాడు, మనం డిస్టర్బ్ చేయొద్దు. ఆన్సర్లో కూడా 3 సున్నాలు ఈ టేబుల్ పైన వేసేసుకుంటే సరిపోతుంది. ఇంక మనం ఏం కలపక్కర్లేదు. కాబట్టి పర్టికులర్స్ బోత్ మీడియంస్ రాసేసుకోండి. వివరాలు 2000, 2000. పర్టికులర్స్ 2000, 2001. ఫస్ట్ ఐటమ్ సేల్స్ అమ్మకాలు. బోత్ మీడియంస్ రాసేసుకోండి. సేల్స్ అమ్మకాలు 500, 700. 500, 700. అందులోంచి ఇతర ఆదాయాలు ప్లస్ ఇతర ఆదాయాలు, మిస్లేనియస్ ఇన్కమ్స్. ఇతర ఆదాయాలు మిస్లేనియస్ ఇన్కమ్స్ 20, 15. ఇక్కడ 20, ఇక్కడ 15. ఇక కలపండి. 5, 20, 7, 15. 5, 20, 7, 15. కింద కూడా గీత కొట్టండి. 5, 20, 7, 15 కింద గీత కొట్టి. తర్వాత కాస్ట్ ఆఫ్ సేల్స్ అమ్మిన వస్తువుల ఖరీదు. కాస్ట్ ఆఫ్ సేల్స్ అమ్మిన వస్తువుల ఖరీదు 325, 510. 325, 510. 325, 510. తర్వాత ఆఫీసు ఖర్చులు 20, 25. 20, 25. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఆఫీసు ఖర్చులు. తర్వాత సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మకం ఖర్చులు. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అమ్మకం ఖర్చులు 30, 45. 30, 45. ఇంట్రెస్ట్ వడ్డీ 25, 30. 25, 30. ఇక్కడ గీత కొట్టి ఈ 4 ఖర్చులు కూడాం. ఇది 400, ఇది 610. 400, 610 ఈ టోటల్. దీనికి ప్లస్ నెట్ ప్రాఫిట్ ప్లస్ నికర లాభం ప్లస్ నెట్ ప్రాఫిట్ నికర లాభం 120, 105. 120, 105. ఇది కలిపితే ఎంత? ఇది కలిపితే ఎంత? ఇది 520, ఇది 715. అంటే మనం యాక్చువల్గా చేయాలంటే ఏం చేస్తామంటే ఈ 520 అనేటువంటిది మనకి ఏ రకంగా వస్తుంది అంటే వాడు చెప్పాడు, నెట్ ప్రాఫిట్ చెప్పాడు కదా. అంటే టోటల్ వాల్యూ 520, 715 అది సమ్లో చెప్పేది కదా. దీంట్లోంచి ఇది తీసేస్తే ఇది, దీంట్లోంచి తీసేస్తే, దీంట్లోంచి తీస్తే ఇది కల్పించాయి. ఇంతవరకు సమ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇచ్చిన సమ్ని మనం ఆన్సర్ చేయాలి. ఈ ఇచ్చిన సమ్ని మనం ఆన్సర్ చేయాలంటే ఎట్లా చేయాలి? ఇచ్చిన సమ్ని మనం ఆన్సర్ చేయాలంటే ఎలా చేయాలి అంటే అండి, ఇచ్చిన సమ్ని ముందు ఈ ఆన్సర్ టేబుల్ తయారు చేసుకోవాలి. ఇది ఒక హాఫ్ పేజీ కన్నా ఎక్కువ ఉండేలాగా ఆన్సర్ టేబుల్ తీసుకోండి. ఒక 1/2 పేజీ కన్నా ఎక్కువ ఉండేలాగా ఆన్సర్ పేజీని తయారు చేసుకోండి. సేమ్ ఇదే ఫార్మేట్. ఇంకా చెప్పాలంటే రైటింగ్ కూడా ఇలా రాసేసుకోవచ్చు. మీకు ఫస్ట్ సమ్ కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఎక్సెల్ బదులు వాల్యూలు ప్రతిక్షేపిద్దాం. ఆ వాల్యూస్ ఇందులో ప్రతిక్షేపిద్దాం. సేమ్ ఇదే ఫార్మేట్, ఏం తేడా లేదు. ఇలాగే మీరు ఆన్సర్ గీతలు కొట్టుకొని ఈ ఫార్మేట్ నిర్మించుకోండి.
ఇప్పుడు చూడండి, ఈ సమ్ని ఇందులోకి తీసుకున్నప్పుడు 5 కాలమ్స్తో టేబుల్ ఓపెన్ చేసుకున్నారు. వివరాలు 2001 రూపాయలు, 2001 పర్సంటేజ్, 2002 రూపాయలు, 2002 పర్సంటేజ్. ఫస్ట్ సేల్స్ తీసుకోండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బోత్ మీడియంస్ రాసేసుకోండి. సేల్స్ ఇక్కడ 500 వేసుకోండి, ఇక్కడ 700 వేసుకోండి. అంతే కదా ఇచ్చాడు, 500, 700. నెక్స్ట్ ఏం చేస్తారంటే పర్సంటేజ్లో ఇక్కడ 100 వేసేసుకోండి, ఇక్కడ 100 వేసేసుకోండి. ఇంకా మనమే వేసుకోవాలి. ఇంకా ప్రతిదానికి సమ్కి గుర్తుపెట్టుకోవడమే. ఇక్కడ 100%, 100%. అంటే సేల్స్ 100%గా మనం అజంప్షన్ తీసుకున్నాం అనమాట. 100% అని అనుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోర్స్ 325, 510 అది ఇచ్చినాయి. 325, 510. మరి ఈ పర్సంటేజ్ ఎలా వచ్చింది? ఈ పర్సంటేజ్ 65% ఎలా వచ్చింది అంటే మీరు అనుకోవాలి. ఎలాగంటే సూత్రం ఇప్పుడు కూడా మీకు రేషియో రావాలి కదా, అంటే పర్సంటేజ్ రావాలి కదా, నిష్పత్తి రావాలి కదా. రావాలి అంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ బై సేల్స్ ఇంటూ 100. అంటే లెక్కించే విలువ బై అమ్మకాలు ఇంటూ 100. క్యాలిక్యులేటెడ్ వాల్యూ బై సేల్స్ ఇంటూ 100. లెక్కించే విలువ బై అమ్మకాలు ఇంటూ 100. ఫర్ ఎగ్జాంపుల్ లెక్కించే విలువ ఇది కదా, 325 బై సేల్స్ 500 ఇంటూ 100. ఇప్పుడు ఈ జీరో పోయింది. ఇది ఇందులో 6 5 65%. క్యాల్కులేటర్ మీద కొట్టేసినా మీద పర్వాలేదు. ఈ పర్సంటేజ్ అదే ఇక్కడ 700 ఉంది కదా, దీన్ని 100 అనుకున్నాం కదా, దీనికి పర్సంటేజ్ కావాలి కదా. అప్పుడు క్యాల్కులేటర్ వాల్యూ ఎంత, 510 బై ఎంత, 700 ఇంటూ 100. 2 zeros పోయింది. ఇది 7 7 49, 2 ఉంది. కానీ తర్వాత 7 7 49, 20 అంటే 2 7 14, 72.86. ఇప్పుడు ఇది ఇందులోంచి తీసేయండి, ఇది ఇందులో తీసేయండి, తీసివేస్తాయి. అప్పుడు మీకు గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ తీసుకోండి. ఇది 20 రూపాయలు, ఇది 25 రూపాయలు, అక్కడ ఉన్నట్టు తీసుకోండి. దీని పర్సంటేజ్ కావాలంటే 20 బై సేల్స్ చూసుకుని బాగా చెప్తున్నాను. 20 బై సేల్స్, క్యాల్కులేటెడ్ వాల్యూ బై సేల్స్ ఇంటూ 100. ఇది అలాగే 25 బై 700 ఇంటూ 100. ఇంకా అత్తమానం కింద సేల్స్ వేసుకోవాలి, ఈ వాల్యూ వేసుకోవడం, కింద సేల్స్ వేసుకోవడం ఇంటూ 100 ఎంత. అలాగే సెల్లింగ్ ఎక్స్పెన్స్ 30% ఎంత, ఇది 45, దీని పర్సంటేజ్ ఎంత. అప్పుడు ఇది కూడా కుడితే దీంట్లోంచి ఇది తీసేయండి. 175 నుంచి 50 తీసేయండి, 35 నుంచి ఇది తీసేయండి, దీంట్లోంచి ఇది తీసేయండి. నెక్స్ట్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ 20, దీని పర్సంటేజ్ 4, ఇది 15, ఇది 2.15. ఇది ఇందులోంచి ఇది ఇన్కమ్ కదా, కలపండి. దీనికి ఇది కలపండి. అప్పుడు ఇది ఏంటండి అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్. అప్పుడు ట్యాక్స్ ఉంది, ట్యాక్స్ తీసేయండి 25. దీని పర్సంటేజ్ 25 బై 500 ఇంటూ 100 ఇంటూ ఇది 30, ఇది బై 700 ఇంటూ 100 ఇంత. అప్పుడు ఇది ఇందులోంచి తీసేయండి, ఇది ఇందులో. అప్పుడు వచ్చింది ఏంటంటే మీకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. అది వచ్చింది ఏంటంటే మీకు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఫస్ట్ అమ్మకాలు వేసుకోండి. సేల్స్ 500, 100, 700, 100. ఓకే, వేసుకున్నారా? తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువుల ఖరీదు తీసుకోండి. 325, 65, 510, 72.86 తీసేయండి. 175, 35, 190, 27.14. నిర్వహణ ఖర్చులు పెట్టాక ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 20, 4%, 25, 3.57%. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 30, 6%, 45,
6.43%. ఇక్కడ టోటల్గా ఎదిగేసి ఇది 50, ఇది 10, ఇది 70, ఇది 10. ఇదేంటి టోటల్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే దీంట్లోంచి ఇది తీసేయాలి. 175లో 50 తీస్తే 125. అలాగే ఇది 35 నుంచి 10 తీస్తే 25. ఇది ఇందులోంచి 70 తీస్తే 120. అలాగే ఇది ఇందులో తీస్తే ఈ వాల్యూ. తర్వాత నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ ఇది 20, దీని పర్సెంట్ 4, ఇది 15, దీని పర్సెంట్ 2.15. ఇది కలపాలి. 145, 29, 135, 19.29. అప్పుడు ఇంట్రెస్ట్ తీసేయండి. 25, 5%, 30, 4.29. ఇది ఇందులోంచి తీసేయండి. 120, 24, 135 మైనస్ 30 తీస్తే 105. అలాగే ఇందులో తీస్తే 15%. ఇది మనకి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఈ రకంగా మీరు కామన్ సైజ్ స్టేట్మెంట్ అనేది, ఇన్కమ్ స్టేట్మెంట్ అనేది తయారు చేయాలి. దీన్ని తెలుగులో సమపరిమాణ ఆదాయ నివేదిక అని పిలుస్తారు. మనం ఈరోజు కామన్ సైజ్ ఆదాయ నివేదిక ఫార్మేట్ ఎలా ఉంటుందో రాసుకున్నాం. ఫస్ట్ సమ్ రాసుకున్నాం, సమ్కి ఆన్సర్ కూడా రాసుకున్నాం. ఇది ఈ క్లాసులో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాసులో సమ్ ఇస్తాను, మీరు చేసి చూద్దరు. ఓకేనండి. ఇది కామన్ సైజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ.